ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటీవలి కాలంలో తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయి. ఒకరంటే మరొకరికి పడని నాయకుల మధ్య క్లాషెస్లు కూడా స్పష్టంగా బయటకు పడుతూ ఉన్నాయి. మరి రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది లోక్సభ ఎంపీలు, 2 రాజ్యసభ సభ్యులతో కూడినటువంటి పార్టీ ఇప్పుడు అనేక వర్గాలుగా అయితే విడిపోతూ ఉంది. మరి బీజేపీ నేతలు ఇంతవరకు కూడా లోపల పాటు ఫైట్లతోనే అయితే సరిపెట్టుకున్నా కూడా మరి ఇప్పుడు మాత్రం లేఖల రూపంలో అనేక ఆరోపణలు బహిరంగ వేదికల మీదకి వచ్చాయి. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో నిధుల పంపిణీ విషయంపైన అయితే వివాదం మొదలైందని చెప్పుకోవాలి. అభ్యర్థులకు నిధులు అందలేదని, పెద్ద నాయకులు వాటిని తమ దగ్గరే ఉంచుకున్నారన్న ఆరోపణలతో కొందరు ఎంపీలు అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రూపకంలో అది రాసినట్లుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరి ఈ లేఖలతో తెలంగాణ బీజేపీలో అయితే కలకలం చెలరేగిందని చెప్పుకోవాలి. బీజేపీ పార్టీలో ఉంటూనే ఎమ్మెల్యే రాజా సింగ్ సొంత పార్టీపైనే విమర్శలు చేశారు. బీజేపీకి ఉన్న మొండితనం వదిలేయాలని, లేదంటే బీజేపీ పార్టీ గెలవదని చెప్పేసి ఆయన తెలియజేశారు. ఎందుకు ఆ జూబ్లీ హిల్స్ లో ఉన్న ఓటర్ని ఎందుకు చెప్పలేదు మేమున్నాం మీకు అని? మా బీజేపీకి ఓటు వేయండి, మాకు ఇవాళ గెలిపియండి, మాకు గెలిపిస్తే నెక్స్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ప్రతిసారి చెప్తారు కదా అక్కడిక్కడ, బెస్ట్ బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. నాకైతే ఇంకా 50 సంవత్సరాలు అయితే కనబడతాయి బీజేపీ గవర్నమెంట్ వస్తుందని. ఈ విధంగా వెళ్తే ముందు ఈ ముండితనంతో ముందుకెళ్తే బీజేపీ గవర్నమెంట్ ఇంకా 50 సంవత్సరాలు కూడా కష్టమే, చాలా కష్టం. నేర్చుకోండి, వేరే నేతలతోని కొద్ది నేర్చుకోండి. ఏ విధంగా గెలవాలి, ఏ విధంగా ఓటర్ని మన వైపు మళ్ళాలే నేర్చుకోండి. నేను ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా తప్పు చెప్తే కూడా నన్ను క్షమించండి. కానీ బాధ ఉంది. కిషన్ రెడ్డి అన్న గారు, నా ఒక నివేదిక, రాజా సింగ్ మీ పైన కామెంట్ చేస్తుండు అని అనుకోవద్దు ప్లీజ్. కానీ పార్టీ చనిపోతుంది తెలంగాణలో. కాపాడండి, పార్టీని కాపాడండి. ఇదే నా ఒక్క నివేదిక మా కిషన్ రెడ్డి గారితోని, మా బండి సంజయ్ గారితోని, మా లక్ష్మణ్ గారితోని. ఇప్పటికే బండి సంజయ్, ఈటెల రాజేందర్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. పరోక్ష వ్యాఖ్యలు హుజురాబాద్ చుట్టూ కూడా రాజకీయ ప్రతిస్పందనలు అయితే సాధారణమైపోయాయి. మరి ఈటెల తాజా వ్యాఖ్యలు కూడా బండి సంజయ్, కిషన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నాయని కూడా చర్చ నడుస్తోంది. మరోవైపు రాజా సింగ్ నిధుల విచారణ కోసం కూడా నేరుగా అమిత్ షాకు లేఖ రాశారు. మరి ఆయన వ్యాఖ్యల్లో విచారణ జరిగితే మాత్రం కొందరి కుర్చీలు కదులుతాయని చెప్పేసి కూడా అనేక హెచ్చరికలు వస్తూ ఉన్నాయి. రాజా సింగ్, కిషన్ రెడ్డిపై పాత విభేదాలు మళ్లీ బయటకు వచ్చాయి. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తన యొక్క అభ్యర్థి కాకుండా మరొకరిని ఎంపిక చేశారు అని చెప్పేసి ఆయన తీవ్రంగా స్పందించారు. బీసీ నేతలను గుర్తు చేసేది ఎన్నికలప్పుడు మాత్రమేనని, కానీ అవకాశాల్లో వారిని మర్చిపోతున్నారు అని చెప్పేసి ఆయన ఫైర్ అయ్యారు. తన రాజకీయ ప్రయాణంలో ఎప్పుడూ హిందుత్వం గురించే మాట్లాడారని చెబుతూ ఇప్పుడు బీసీ చర్చ ఎందుకు చేశానో కారణం ఉందని రాజసింగ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారం పైన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కొందరు నేతలను కూడా కఠినంగా హెచ్చరించినట్లు సమాచారం తెలుస్తోంది. తాజాగా అస్సాం, బెంగాల్, పుదుచ్చేరిలో ఎన్నికలపైన కూడా ఆయన బీజేపీ పార్టీలోని కొందరు అగ్ర నాయకులపైన ఫైర్ అయ్యారు. బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లో సంబరాలు చేసుకోవడం కాదు, హైదరాబాద్లో కూడా బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. అయితే దీనిపైన ప్రధాని మోదీ రాజాసింగ్తో కలిసి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా కూడా ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆసాంలో కానీ, పొండుచేరిలో కానీ, బంగాల్లో కానీ 3 స్టేట్లో చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది. అక్కడ భారతీయ జనతా పార్టీ గెలిచింది. కానీ అక్కడ కార్యకర్తలు మంచి సంబరాలు చేసుకుంటున్నారు, వాళ్ళకి అధికారం ఉన్నది. కానీ మన తెలంగాణలో కూడా సంబరాలు చేసుకుంటున్నారు, అర్థమైతే లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరేళ్ళు పెళ్లి చేసుకుంటే మనం ఇక్కడ డాన్స్ చేయాలి? అర్థమైందా? అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు? బంగాల్ అట్లాంటి స్టేట్ లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చిందంటే అది చాలా పెద్ద మాట. ఎందుకంటే అక్కడ మమతా బెనర్జీ ఒక గుండా రాజ్యం,
ఒక రాక్షసి రాజ్యం అంటారు దాన్ని. అక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని చంపినారు, హిందూ సంఘాలు కార్యకర్తల్ని చంపినారు. కానీ వాళ్ళు భయపడలే. ఎట్టి పరిస్థితిలో బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ రావాలే, కాషాయం గవర్నమెంట్ రావాలని ఒక సంకల్పం పెట్టుకొని ప్రాణ త్యాగం పెట్టి వాళ్ళు పనిచేస్తున్నారు. అందుకోసం ఇవాళ బంగాల్లో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వచ్చింది. కానీ మన తెలంగాణలో కూడా ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ కి మంచి ఫ్రీడమ్ ఇస్తే, రామచంద్రరావు గారికి మంచి ఫ్రీడమ్ ఇస్తే 100% తెలంగాణలో కూడా గవర్నమెంట్ వస్తుంది. కానీ కొంతమంది ఈగోయిజం వల్ల తెలంగాణ నష్టపోతుంది. తెలంగాణలో ఉన్న భారతీయ జనతా పార్టీ మొత్తం సర్వనాశనం అవుతుంది. అదే కొంతమంది వల్లనే. నేను ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీ ఈగోయిజం ని పక్క పెట్టండి. కొద్దిగైనా సిగ్గు ఉంటే బంగాల్లో ఏ విధంగా గవర్నమెంట్ వచ్చింది, అక్కడ కార్యకర్తలతో అధికారులతో కనుక్కోండి. వాళ్ళు కూడా అక్కడ కూడా ఉండే కొంతమంది, అక్కడ కూడా ఉండే కొంత కాంపిటీషన్, కానీ వాళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారు. లేదు, మా ఈగోయిజం ని మేము పక్కా పెడతాం, గవర్నమెంట్ తీసుకొని వచ్చేలాగా మేము పనిచేస్తామని అక్కడ అందరు కలిసి మిలిసి పనిచేస్తున్నారు. అందుకోసం బంగాల్లో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. మన తెలంగాణలో కూడా కొంతమంది నాయకులు ఈగోయిజం ని పక్క పెడితే ఇక్కడ కూడా గవర్నమెంట్ వస్తుంది, పక్క వస్తుంది. సెంటర్ నుంచి అంటే మన ఢిల్లీ నుంచి వచ్చిన నిధులు కరెక్ట్ క్యాండిడేట్లకి ఇస్తే పక్క ఇక్కడ కూడా బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. కానీ ఆ నిధుల్ని ఏ విధంగా గాయబ్ చేసినారు అందరికీ తెలుసు. ఎంతో మంది బీజేపీ పైన నమ్మకం పెట్టుకొని చాలా వరకు వేరే పార్టీ నాయకులు బీజేపీలో చేరినారు. వాళ్ళకి మర్యాద ఇవ్వండి. ఎంతో మంది సీనియర్లు ఉన్నారు మన బీజేపీలో తెలంగాణలో, వాళ్ళకి మర్యాద ఇవ్వండి. ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ ఇంటి పని ఇడిచి మొత్తం సమయం మన పార్టీకి ఇస్తారు, వాళ్ళకి మర్యాద ఇచ్చండి. కరెక్ట్ పని చేస్తే, ఈగోయిజం ని పక్కా పెడితే 100% తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వస్తుంది. రామచంద్రరావు గారు, ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. మీరు ఎవరి మాట వినకండి. ఇవాళ మీరు మీ చేతిలో ఉన్నది ఇవాళ మొత్తం పార్టీ. తెలంగాణ బీజేపీ పార్టీ అంటే మీ చేతిలో ఉంది. వాళ్ళు వీళ్ళు చేతిలో ఆడకండి. ఫ్రీడమ్ తీసుకోండి. డైరెక్ట్ ఢిల్లీ అధికారులతోని అమిత్ షా గారితో మాట్లాడి మీరు ఫ్రీడమ్ గా తెలంగాణలో పనిచేస్తే 100% వచ్చే ఎన్నికల్లో పక్కా బీజేపీ గవర్నమెంట్ మన తెలంగాణలో వస్తుంది. ఇక పరిస్థితిని చల్లబరచడానికి కొందరు సీనియర్ నేతలు ఇలాంటి తగాదాలు పార్టీ పెరుగుదలలో అయితే సహజమని కూడా చెప్తూ ఉన్నారు. అయితే గ్రూపు రాజకీయాలు మాత్రం తగ్గేలా లేవు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికలకు సన్నాహాలు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. గత ఎన్నికల్లో పరాజయాన్ని చూసిన తర్వాత కూడా మరి ఈసారి ఢిల్లీ నాయకత్వం సర్వేలు చేయించి బలమైనటువంటి అభ్యర్థులను ఎంపిక చేయాలని చెప్పేసి నిర్ణయించింది. నా గోషామేళ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. నాకు ఎలక్షన్లో ఎట్లాంటి కూడా సపోర్ట్ చేయలే. ఎప్పుడు కూడా ఎలక్షన్లో నాకు ఏమి కూడా సపోర్ట్ చేయలే. మూడోసారి కూడా గోషామేళ ప్రజలు నాకు గెలిపిస్తున్నారు. రాజీనామా ఇచ్చే అసలు అది ఆ ఛాన్స్ కూడా రాదు. నేను ఈయన కూడా ఏం చేస్తారో చేసుకోండి. గతం కూడా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి. నేను ప్రతి ఒక్క మెసేజ్ మీరు చూసుకోవాలి. నేను ప్రతి ఒక్క మెసేజ్ తప్పు ఉంది అని కార్యకర్తలతో చర్చ చేసుకోండి. నేను ఇచ్చిన ప్రతి ఒక్క మెసేజ్ కార్యకర్తలకి ఫేవర్గా ఉంటుంది. నా మెసేజ్ వాళ్ళు చేస్తున్న తప్పులు ఓకే, బీజేపీలో ఉన్న కొంతమంది భయపడి మాట్లాడరు. వాళ్ళకి పదవి భయం ఉంటుంది, పోస్ట్ భయం ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం వాళ్ళకి ఉంటుంది. అందుకోసం వాళ్ళు మాట్లాడతలేదు. కానీ నాకేం ఆశ లేదు. గతంలో కూడా లేకుండే, ఇవాళ కూడా లేదు. ఎప్పుడెప్పుడు బీజేపీ వాళ్ళు ఇవాళ ఓపెన్ చెప్తున్నా, ఎప్పుడెప్పుడు మీరు తప్పు చేస్తే అప్పుడప్పుడు నేను మాట్లాడతాను. 3 కార్పొరేషన్లలో కనీసం ఒకదానిలో అయినా సరే బీజేపీ పూర్తి మెజారిటీతో గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ వంటి నేతలు గతంలో నడిపిన తీరులోనే ఈసారి కూడా ప్రచార వ్యూహాన్ని పర్యవేక్షిస్తుందని తెలియజేస్తూ ఉన్నారు. మరి నగర రాజకీయాల్లో రాజాసింగ్ లేకపోవడం వల్ల అయితే కూడా ఏర్పడినటువంటి ఖాళీ తీవ్రంగా కనిపిస్తూ ఉంది. కొందరు ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రయత్నిస్తూ ఉంటే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తూ ఉన్నారు.
కేంద్ర హైకమాండ్ పార్టీ అంతర్గత తగాదాలకైతే ముగింపు పలకాలని చెప్పేసి కూడా నిర్ణయించింది. మరి జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందుగా అన్ని నేతలను కూడా సమానపరిచేందుకు ఇక మరి వివాదాలపైన అయితే స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కూడా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా భవిష్యత్తులో పార్టీ నష్టపట్టే చర్యలకు కూడా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరించింది. ఇక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తాజా వ్యాఖ్యలు పార్టీ లోపలి అసంతృప్తిని అయితే మళ్ళీ బయటికి తీసుకువచ్చాయి. నేను ఎవరికీ కూడా లేఖ రాయలేదు, నాకు ఎవరికీ కూడా గ్యాప్ లేదు, ఇక తెలంగాణ బీజేపీని గెలిపించేది మా కుటుంబ రాజకీయ స్ఫూర్తి అని చెప్పేసి కూడా ఆయన కొనియాడారు. మరి తన ఏదైతే సహనేతలకే పరోక్షంగా అయితే చురుకలు అంటిస్తూ పార్టీ బలహీనత పైన కూడా వ్యాఖ్యానించారు. అదే సమయంలో బీఆర్ఎస్ పార్టీ పైన ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అంటే అసలు పార్టీ కాదు, అవినీతి డ్రగ్స్ కలయిక అని చెప్పేసి మాట్లాడారు. మరి మాతో పొత్తు అనేది మాత్రం అసాధ్యమని కూడా ఆయన తెలియజేశారు. సీఎం రేవంత్ రెడ్డి కవిత కలిసి బీజేపీని దెబ్బతీసేందుకైతే కుట్ర చేస్తున్నారని కూడా ఆరోపించారు. త్వరలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో అయితే భారీ వలసలు జరుగుతాయని కూడా ఆయన వెల్లడించారు. ఇలా రోజుకో నేతల లేఖలు వ్యాఖ్యలు ఆరోపణలు చేస్తుండటంతో ఇక తెలంగాణ బీజేపీలో అంతర్గత కల్లోలమైతే రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. ఎవరు కూడా బహిరంగంగా విభేదాలు లేవని కూడా చెబుతూ ఉన్నా నువ్వా నేనా అన్న ఆధిపత్య పోరు మాత్రం ఖచ్చితంగా ఆగలేని పరిస్థితి అయితే కొనసాగుతూ ఉంది. పార్టీ భవిష్యత్తు దిశ ఏంటి అనేది మాత్రం ఇప్పుడే చెప్పడం అయితే కష్టమే, కానీ మరి ఢిల్లీ హైకమాండ్ తక్షణ నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం ఈ అంతర్గత యుద్ధం ఎన్నికల ఫలితాలపైన ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. इस पे आप व्हाट्सएप कर दीजिए और हमारे प्रेम भाई ने एक चिट्ठी दी है मुझे, हमारे प्रेम भाई ने एक चिट्ठी दी है मुझे कि 2018 के चुनाव में किन किन लोगों ने गद्दारी की है, वो चिट्ठी दी है भाई ने मुझे। देखकर तकलीफ हुई, लेकिन ये मत सोचो कि जो हमारी इंफॉर्मेशन वहां तक जाती है तो उनकी इंफॉर्मेशन भी हमारे तक आ सकती है। तो ये चुनाव में भी हमने पूरी पकड़बंद करके रखी है वहां पर कि कौन कहां से किधर फोन कर रहा है, कौन नेताजी नगर से बाहर जा रहा है, कौन जामबाग से किस गली से किस घर में जा रहा है, कौन किस होटल में बैठ रहा है। इलेक्शन के बाद उल्टा लटका दूंगा, बड़ी बात नहीं बोल रहा हूं। ये चुनाव मेरी जिंदगी और मौत का चुनाव है और मैं मरने से नहीं डरता और ना ही किसी को मारने से मैं डरता हूं। सोच समझकर कोई भी भाई गद्दारी करना, क्योंकि मेरे दुश्मनी बहुत महंगी पड़ेगी। जब मैं दुश्मन को नहीं छोड़ सकता हूं तो मेरे अपने लोगों को छोड़ सकता हूं क्या? इसलिए हाथ जोड़कर निवेदन है, ये लड़ाई धर्म की लड़ाई है और धर्म को जिताना है, अधर्मियों को हराना है। ये बात ध्यान रखना। बहुत बहुत धन्यवाद।